డియర్ కామ్రేడ్స్ లాల్ సలాం అంటూ ఉదంతి ఏరియా కమిటీకి చెందిన సునీల్ లేఖ విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవన్నారు. కామ్రేడ్లు సాయుధ పోరాటాన్ని ముగించాలని లేఖలో కోరారు. సునీల్ సాయుధ ఉద్యమాన్ని ముగించేందుకు ఉదంతి బృందం గరియాబంద్కు వెళ్తుందని పేర్కొన్నారు. సాయుధ ఉద్యమాన్ని ముగించడానికి యూనిట్ కామ్రేడ్స్ అందరూ ముందుకు రావాలని సునీల్ పిలుపునిచ్చారు. సోను దాదా, రూపేష్ దాదా తీసుకున్న నిర్ణయానికి ఉదంతి యూనిట్ మద్దతు తెలుపుతోందని తెలిపారు. అందరూ తమ తమ స్క్వాడ్స్ తో ముందుకు వచ్చి ఆయుధాలను తీసుకురావాలని లేఖలో స్పష్టం చేశారు. ఉదంతి ఏరియా కమిటీకి చెందిన సునీల్ లేఖ విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవని సునీల్ అయితే పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరలక్ష్మి మనం చూడొచ్చు, ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోవడమే సరైన నిర్ణయం అని చెప్పేసి కూడా ఇప్పటికే కొన్ని కమిటీలు తీర్మానం చేసుకుని పార్టీకి సంబంధించిన కీలక నేతలు లొంగిపోతున్నారు. వరుసగా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా వందలాది మంది కూడా కీలక నేతలతో పాటు వివిధ ఏరియా కమిటీ సంబంధించిన నాయకులు కూడా లొంగిపోతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా ఒక మావోయిస్టు సంబంధించినటువంటి ఏరియా కమిటీకి సంబంధించినటువంటి సునీల్ ఒక లేఖ కూడా విడుదల చేశారు. మా ఏరియాలో మేము అందరం కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఆయుధాలు మొత్తం కూడా ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ మధ్య కాలంలో లొంగిపోయినటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో సోను దాదా, అదేవిధంగా ఇంకో కామ్రేడ్ నిన్న లొంగిపోయాలని చెప్పేసి కూడా వాళ్ళకు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలకు సంబంధించి పూర్తి స్థాయి కూడా పార్టీలో కొంతమంది ఏదైతే ఉందో కొంతమంది తుపాకులతోటే పోరాడతామని అంటున్నారు, మరి కొంతమంది తుపాకులు లేకుండా బయట ప్రజల్లో ఉండి పోరాడతామని చెప్పి చెప్తున్నారు. దానికి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే గతంలో సోను దాదా కూడా కేంద్ర నాయకత్వంతో కొద్ది వివాదాల వల్లనే వాళ్ళు ఒప్పుకోకపోవడంతో తను ఆయుధాలతోటి లొంగిపోయాడని చెప్పి చెప్తున్నారు. మనం అంతటా మనం రక్షించుకున్న తర్వాత మిగతా ఆ పోరాటాలు ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు లొంగిపోతున్న నేపథ్యంలో ఏరియా కమిటీకి సంబంధించినట్టు కూడా మేము కూడా లొంగిపోతామని చెప్పేసి ఒక లేఖ అయితే రాసినట్టు పరిస్థితి కాబట్టి మాతో పాటు ఎవరన్నా లొంగిపోవాలనుకుంటే అందరూ కూడా వచ్చి లొంగిపోవచ్చు. నిన్న రూపేష్ కూడా భారీ ఎత్తున లొంగిపోయాడు, రూపేష్ దాదా కూడా లొంగిపోయాడు, ఇద్దరు కూడా లొంగిపోయినట్టు ఇద్దరు లొంగిపోయారు, సోను దాదా రూపేష్ దాదా ఇద్దరు లొంగిపోయారు, కీలక నేతలు లొంగిపోయారు. మనం ఏరియా కమిటీలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా లొంగిపోదాం, ఆయుధాలు ప్రభుత్వానికి అప్పచెప్పుదాం అని చెప్పేసి కూడా ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఈ నెల 20వ తారీఖున అందరం కూడా 12:30కి సెట్ కాన్ఫరెన్స్ లో అందరం కలుద్దామని చెప్పేసి కూడా దీంట్లో పెట్టారు. అంతేకాకుండా సెట్ నెంబర్ కూడా వాళ్ళు ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఏ సీక్వెన్స్ లో మనం కలుద్దామని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఏరియాకు సంబంధించి ఉదంతి ఏరియాకు సంబంధించినట్టు సునీల్ మొబైల్ నెంబర్ కూడా ప్రకటించినట్టు పరిస్థితి కాబట్టి మనం చూసుకోవచ్చు. స్క్రీన్ మీద మనం 9329913220 అనే నెంబర్ కూడా సునీల్ ఇచ్చారు. సునీల్ దగ్గర ఈ నెంబర్ ఉంటుంది. మీరు నేరుగా ఏ ఏరియా కమిటీలో అయినా సరే నాతో మాట్లాడొచ్చు. మాట్లాడినాక అందరం కలిసి 20వ తారీఖు ఒక నిర్ణయం తీసుకొని లొంగిపోదామని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి 12:30 ఆ రోజు ఏదైతే ఉందో 20వ తారీఖున చెట్లు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఏరియాకి సంబంధించి దాదాపుగా మళ్ళీ ఒక వందలాది మంది కూడా మావోయిస్టులు లొంగిపోవడానికి సర్వం అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏమైనా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వదిలే పరిస్థితి కాబట్టి దాంట్లో కొంతమంది మాత్రమే తుపాకులతో పోరాడదాం అని చెప్పి వాళ్ళు పాత సిద్ధాంతాలతో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే లొంగిపోతున్నారో వీళ్ళు మేము ప్రజలతోటే ఉంటాం, ప్రజల పోరాటానికి మేము మద్దతు ఇస్తాం, ప్రజలతోటే పోరాడతాం అని చెప్పేసి కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు చెప్తున్నారు. అదే బాటలోనే అందరూ రావాలని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మావోయిస్టు పార్టీ ఆయుధాలు ఎవరైతే వస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా మీకు రెడ్ కార్పెట్ వేస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆయుధాలను తీసుకొచ్చి నేరుగా ప్రభుత్వానికి అప్పచెప్తున్న పరిస్థితి కాబట్టి నేపథ్యంలో భారీ ఎత్తున లొంగుబాటు అయితే ఉండే అవకాశం ఉంది. రైట్ నవీన్, థాంక్యూ.